అనగనగా ఓ పల్లెటూరు అంటే చాలా మంది జనాలు సందడి ఉండాలి కదా. కానీ అక్కడ అవేమీ ఉండవు. ఆ ఊర్లో కేవలం ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు. మరి అంత పెద్ద గ్రామంలో ఇద్దరే ఎందుకు ఉంటున్నారు? మిగతా వారు ఏమయ్యారు? ఇంతకీ ఆ వింత ఊరు ఎక్కడ ఉంది? ఈ ఊరి పేరు కర్నాలపేట. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది. అది పేరుకు మాత్రమే ఊరు. అక్కడ ఉండేది మాత్రం ఒకే ఒక్క కుటుంబం. వందలాది ప్రజలతో కలకలలాడిన ఈ గ్రామంలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే నివాసం ఉంటున్నారు. వారే జగదీశ్వరరావు శార్వాణి దంపతులు. ఇంతకీ కర్నాలపేటలో మిగతా వారంతా ఏమయ్యారనే కదా మీ డౌట్. వాళ్ళంతా వలస వెళ్లారు. ఊరంతా వలస వెళ్ళిపోవటానికి కారణం ఇక్కడి పరిస్థితులే. కర్నాలపేట శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏ అవసరం వచ్చినా సాయం దొరకని ప్రాంతం అది. ఆ గ్రామానికి వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్ల వెంబడి విషసర్పాల మధ్యన నడిచి వెళ్లాల్సిందే. నిత్యావసర సరుకులకు సైతం 5 కిలోమీటర్లకు నడిచి వెళ్లాల్సిన దుస్థితి. మంచినీటి కుళాయిలు ఆ ఊరు నుంచే వెళుతున్నా వారికి మాత్రం బావి నీరే దిక్కు. పాలకులు ఎవరూ పట్టించుకోకపోవటంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఊరు చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణం ఉన్నా ఊరిలో మాత్రం శిథిలావస్థకు చేరిన ఇళ్లు శ్మశానాలను తలపిస్తున్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జగదీశ్వరరావు శార్వాణి దంపతులు ధైర్యంతో అక్కడే ఉంటున్నారు. ఊరు వలసెళ్ళింది అనే పదానికి అచ్చమైన ఎగ్జాంపుల్గా ఈ ఊరు ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలం దండులక్ష్మీపురం సమీపంలోని కర్నాలపేట గ్రామంలో మనం ఉన్నాము. ఈ గ్రామంలో ఇక్కడ చూస్తున్నాం కదా మీరు, ఏదైతే ఇల్లులు మొత్తం అసలు ఇక్కడ ఎవరూ కూడా లేరనమాట. మొత్తం ఇది ఒక శ్మశానాన్ని తలపించేలా ఉంది. మొత్తంగా ఇక్కడ ఓన్లీ ఒకే ఒక కుటుంబం నివసిస్తున్నారు. వారు ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అందరూ ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా ఎక్కడెక్కడ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాల పనుల నిమిత్తం మొత్తం వలసెళ్ళిపోయిన ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారికి భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వలస ఇక్కడ ఏది లేక, ఇక్కడ జీవనం లేక, ఉపాధి లేక చాలా వరకు ఆ వలస వెళ్ళిపోయారు. అలాగే ఉద్యోగులు కూడా ఇక్కడ ఉండలేక, సౌకర్యాలు లేక వాళ్ళు కూడా ఆ వలస వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేదు. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ మనిషి చప్పుడు అనేది వినిపించట్లేదు. మొత్తం ఒక అడవిని కల్పించేలా ఉంది. ఎక్కడా కూడా మొత్తం ఇల్లు కూడా చూడొచ్చు. మొత్తం అన్నీ కూడా పాడుపడిపోయిన ఇళ్ళల్లా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ప్రత్యేకత ఉంది. అయితే ఈ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ శ్రీరామనవమి సమయం వచ్చేసరికి మాత్రం ఊర్లో ఉన్న వారందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆ శ్రీరామనవమి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పాడుబడిన గృహంలా ఉన్నాయి. ఇక్కడ అంతా ఇల్లులకి అంతా తాళాలు వేసేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీరామనవమి వస్తుందో ఒక్కరోజు కోసం ఇక్కడ ఉన్న ఆ కుటుంబం మొత్తం, ఏదైతే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారో, ఆ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అని పరితపిస్తూ ఉంటారు. ఆ శ్రీరామనవమి రోజు మాత్రం మొత్తం అందరూ ఎక్కడున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ 3 రోజులు కూడా చాలా గ్రాండ్గా జరుపుకొని ఆనందంగా వెళ్తుంటారు. మనం చూడొచ్చు, వలసలు ముఖ్యంగా పట్టణానికి పట్టుచేత పట్టుకొని పట్టణానికి కానీ ఇతర ప్రాంతాలకి అనేక మంది వలసలు వెళ్ళి ఇలా ఊర్లన్నీ కూడా వలకాళ్ళ మిగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఊరు మొత్తం ఖాళీ అయినా సరే తాము మాత్రం ఇక్కడే ఉంటామని జగదీశ్వరరావు అంటున్నారు. ఊరంటే కన్న తల్లి లాంటిదని, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తగేసి చెప్తున్నారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ ఊరి వారంతా శ్రీరామనవమికి మాత్రం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేవారు. దేశంలో ఎక్కడ ఉన్నా ఆ రోజు మాత్రం గ్రామానికి వచ్చి పండగ చేసుకొని మళ్ళీ 2-3 రోజులకు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గిపోయింది. 200-300 ఎకరాల రైతులు ఉంటారు. మాకు రోడ్డు సౌకర్యం లేదు. ఎన్నోసార్లు చెప్పామండి, మాకు ఇంతవరకు రోడ్డు లేదు. రైతులకు కూడా అది అవసరం. ఆ రైతులు పట్టించుకోవడం లేదు. వెంబడి కాలువ కొట్టి ఆక్రమించారు రైతులు. మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ దేనికోసం తెలియడం లేదు. ఈ ఎలక్షన్కి ఓట్లు పడతాయని అనుకుంటాను. దానికోసం కాదా మరి వాళ్ళకి రైతులకి మరి ఏటి అనడం లేదు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆ వ్యవసాయ కాలువ కొట్టి రైతులు ఆక్రమించిన తీయడం లేదు. అది తీసి రోడ్డు వేస్తే రైతులకి పనికి వస్తుంది, మా గ్రామానికి పనికి వస్తుందండి. ఒకప్పుడు 40 ఇళ్ళు ఉండేవి. అప్పుడు ఒక 40 ఇళ్ళు అంటే ఒక్కొక్క ఇంట్లో అప్పుడు 15 మంది ఫ్యామిలీ ఉండేవాళ్ళు. మరి అందరూ వెళ్ళిపోయారు. కొంతమందికి జీవనోపాధి లేక, కొంతమందికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి, వెళ్ళిపోయారండి.
నా వ్యవసాయం అంటే నా వ్యవసాయం కింద కాదు, రైతులకు కావాలి మెయిన్. రహదారి సౌకర్యం లేక తక్కువ రేటుకి ధాన్యం కొంటున్నారు అనమాట వ్యాపారస్తులు. ధాన్యమే కానీ వేరుశెనగ కానీ ఏదైనా సరే తక్కువ రేటుకి కొంటున్నారు, గిట్టుబాటు ధర లేదు. మదుపులు అయితే ఎక్కువ. అది ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఏకైక కుటుంబం ఏదైతే ఉందో ఆయన మనకు చెప్పింది, ఎప్పుడూ శ్రీరామనవమి ఆ సమయాల్లో లేదంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు, అంతేగాని ఇక్కడ ఎవరు ఉండరు. అయితే ప్రధానంగా ఇక్కడ రహదారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము, అలాగే మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కొలాయి వేసి కూడా వేరే గ్రామానికి వెళ్తున్నాయి కానీ ఇక్కడికి నీరు రావట్లేదని వీరు చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీ, వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.